లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ప్లస్ గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు అని అంటారు. దీన్ని ఎలా చూస్తారు? లోకేష్ గారు వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు కదా, మరి మీ పార్టీ వెన్నుపోటు పార్టీయా? మీరు మరి వైస్రాయ్ హోటల్ నుంచి మీ చరిత్ర చూసుకుంటా ఉంటే మీ తాతగారు ఎన్టీ రామారావు గారికి మరి చేసిన ద్రోహం దగ్గర నుంచి, మీరు చేసిన విధ్వంసం దగ్గర నుంచి ఆయన కుమార్తెలకి తండ్రిని దూరం చేశారు, ఒక మామకి అల్లుళ్ళని దూరం చేశారు, ఒక తాతకి మనవలను దూరం చేశారు. ఒక విధ్వంసాన్ని ఎన్టీఆర్ కుటుంబంలో సృష్టించి నారావారు ఆ పార్టీని ఎలా కైవసం చేసుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ చరిత్ర తెలిసిన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు. ఈ మీ పార్టీ వెన్నుపోటుతో ఎలా మీరు లాక్కున్న విధానం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిన చరిత్ర. ఇక ఈ దేశంలోనే మరి ఎంతో విలువైన సిబిఐ ఒక సంస్థ, దర్యాప్తు సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన సతీమణి గారికి కానీ మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో క్లీన్ చిట్ ఇచ్చినా కూడా నిస్సిగ్గుగా ఒక మంత్రిగా ఉండి కూడా అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడి కారు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీ అంతా ఎర్రి వాళ్ళైతే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. మీరు ఎంత గొడ్డలి పార్టీ అన్నా, చిన్నాన్ని విషయంలో ఆయన మీద ఎంత బురద జల్లాలని చూసినా కూడా ఒక దేశంలోనే అత్యంత మరి ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయనకు కలిగిన వ్యక్తిగత పెయిన్ గురించి మాట్లాడలేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క క్షేమం గురించి, మహిళల గురించి, వారి భద్రత గురించి, ఆర్థికంగా ప్రతి పేదవాడిని ఎలా పైకి తీసుకురావాలన్న ఒక విలువలతో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారే తప్ప వ్యక్తిగతంగా మీరు ఎంత విమర్శించినా మీ నాన్నలాగా ఆయన ఏ రోజు కన్నీరు పెట్టలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక నాయకుడికి ఉన్న గొప్ప లక్షణం. మీరు ఎన్ని విమర్శలు చేసినా మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2029లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గరలో ఉంది. ఆ రోజు లోకేష్ గారి భవిష్యత్ ఎలా ఉంటుందని వారి ఊహకే వదిలేస్తున్నాం.